సరే సరే అది మీ పార్టీలకు సంబంధించినటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. సరే మీ పార్టీ ఎంతవరకు దృఢంగా ఉంటుంది, ఎంతవరకు విచ్ఛిన్నం అవుతుంది అనేది మీ పార్టీ అధినేతలు చూసుకుంటారు. అది మీ మధ్య ఉన్నటువంటి ఇష్యూ. సరే ఓకే, శేఖర్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. సార్ ఏదైతే మన దాసరి కిరణ్ మాట్లాడుతూ మొత్తం వైసీపీ హ్యాండిల్స్ మొత్తం ఐపాక్ చేతిలో ఉంటాయండి సార్. మరి టీడీపీ హ్యాండిల్స్ మొత్తం రాబిన్ శర్మ షో టైం కన్సల్టెంట్ చేతిలో ఉన్నాయా? లేదు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నాకు ట్విట్టర్ అకౌంట్ ఉంది, ఫేస్బుక్ పేజ్ ఉంది, అదేవిధంగా ఫేస్బుక్ అకౌంట్ ఉంది, ఇన్స్టా అకౌంట్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది. మరి ఐపాక్ వాళ్ళు ఏం తీసుకోలేదన్నది. సో ఏదో దారిని పోయే మాటలన్నీ తీసుకొచ్చాడు మాట్లాడతామంటే కష్టం. ఇంకో విషయం ఏంటంటే నేనేదో దారిని పోయే వాళ్ళ మాటలు కాదు మాట్లాడేది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు ట్విట్టర్ పేజీలు రన్ చేశారయ్యా. మీరు తిట్టుకుంటున్నారు, మీరు కలిసిపోతా ఉన్నారు. మాకెందుకు మధ్యలో అని చెబుతున్నాం మేము. మాకు మీరు కలిసి ఉండాలన్నా విడిపోవాలన్నా మీ ఇష్టం, మాకు సంబంధం లేని అంశం అది. మాకు కావాల్సింది ఒకటే అండి, మీరు ప్రజలకు హామీ ఇచ్చారు, దాన్ని నెరవేర్చండి అని చెప్తున్నాం. ఈ రోజు ఈనాడు పేపర్ గురించి మాట్లాడారు, నిష్పక్షపాతంగా రాసిందని. జెండా పీకేద్దాం అని ప్రజారాజ్యం గురించి రాసిన నిష్పక్షపాత పత్రికే. చిరంజీవి గారి కూతురు శ్రీజ గారి శేఖర్ రెడ్డి ఇప్పుడు మీరు మీ దొంగ సాక్షి ఛానల్, మీ దొంగ సాక్షి పేపర్ గానీ, మీ దొంగ సాక్షి ఛానల్లో మీరు ప్రచారాలన్నీ కూడా ఈనాడు కోసం ఎందుకు సార్? ఆగండి సార్, ఆగండి. ఏవో ఎక్కడో తీసుకొచ్చి ఎత్తుతా ఉన్నా. ఈ రోజు గురించి మాట్లాడి, ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడడం అది లేదు. విజయ్ కుమార్ గారు ఆపండి సార్. ఇదిగోండి వీళ్ళు ఇచ్చిన బడ్జెట్ లో రాష్ట్ర అప్పు సార్. కానీ ఆ పత్రికలు రాసింది దుష్ట చతుష్టయం అన్నారు కదా రవికిరణ్. అందుకు రవికిరణ్ సమాధానం చెప్తున్నా. రాష్ట్ర అప్పు రవికిరణ్ గారు మీకు బాగా చదవచ్చు అనుకుంటా. కానీ వాళ్ళు రాసింది 14 లక్షల కోట్లు. శ్రీలంక, అదే విధంగా సోమాలియా, వెనుజులా. చెప్పండి. కాదు, మేము అదే చెప్తున్నామయ్యా. ఈనాడు, ఆంధ్రజ్యోతి మేము నమ్మము, ఆ రెండు పేపర్లు మేము నాట్ అలౌడ్, ఏబిఎన్ నాట్ అలౌడ్ అని చెప్పినటువంటి మీరు మళ్ళీ ఈ ఆ పేపర్ల గురించి మాట్లాడుతున్నావయ్యా. నాకు అర్థం అవట్లేదు. ఒకటి అడుగుతా చెప్పి రోజు నువ్వు అప్పులు చేశారని మాట్లాడుతా ఉన్నావు. ఎవరి సొమ్ము అని చెప్పి విశాఖపట్నంలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారు. ఎవరి ఆస్తులు అని చెప్పి, ఎవడ బాబుగడు సొమ్ము అని చెప్పి 25,000కి సర్క్యూట్ హౌస్, కలెక్టర్ ఆఫీస్ గానీ, రైతు బజార్లు, పాలిటెక్నికల్ కాలేజ్ ఇవన్నీ తాకట్లు పెట్టారు. తాత సొమ్ము, ప్రజల సొమ్ము మీరు తాకట్లు శేఖర్ రెడ్డి గారు ఈ వేరే మీడియాలకు సంబంధించినటువంటి మనకొద్దు అవసరం లేదు. దయచేసి ఆగండి సార్. సో విజయ్ కుమార్ గారికి నేను ఛాలెంజ్ విసురుతున్నా ఒక మాట. ఈ ఛాలెంజ్ స్వీకరిస్తే నేను విశాఖపట్నం వస్తా, కూర్చొని మాట్లాడదాం. ఏదైతే ఏపీ సెక్రటేరియట్ తాకట్టు పెట్టారు అన్నారు, నిరూపిస్తావా? ముక్కు నెలకు రాస్తా. సెక్రటరేట్ కాదయ్యా, సర్క్యూట్ హౌస్ అయ్యా. సర్క్యూట్ హౌస్ ముందు తెలుసుకో. ప్రచారాలు మొత్తం ఇంకా సిక్కు శరం లేకుండా వచ్చాడు కూర్చొని అబద్ధాలు. సర్క్యూట్ హౌస్ కి సెక్రటరేట్ కి తేడా తెలియని మీలాంటి వాళ్ళతో సిక్కు లేకుండా మీడియాలో కూర్చొని నిరూపించు. డాక్యుమెంట్ చూసినా సిగ్గు లేకుండా కూర్చొని మాట్లాడుతూ కరెక్షన్ చేయండి ముందు. మనోడికి సెక్రటరేట్ సర్క్యూట్ హౌస్ కి తేడా తెలియనటువంటి శేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు వైసీపీలో అధికార ప్రతినిధులు. ఒక సబ్జెక్ట్ గానీ తెలియనటువంటి వ్యక్తులు మాట్లాడుతా ఉన్నారు. బాబు ఉన్న పరువు తీసుకోకుండా, కాదు ఉన్న పరువు తీసుకోకుండా
ఎంత పొద్దున అబద్ధాలు, ఓకే అండి. ఎంత పొద్దున ఓకే అబద్ధాలు. కాదు, రాజాగారు ఒకటే, నేను సరే, చెప్పింది ఓకే. విశాఖపట్నం. ఓకే, సెక్రటరీ గారు. కాదు, నేను చెప్పింది విశాఖపట్నం విశాఖపట్నం గురించి ఆయన మాట్లాడారు, ఎంఆర్ఓ ఆఫీస్ గురించి మాట్లాడారు. యా, ఓకే సార్, ఒక్క నిమిషం డాక్యుమెంట్ ప్రూఫ్ కావాలి. అది ఎవరు మాట్లాడారు అది? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. యా, ఓకే 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 యా, ఓకే ఓకే సెక్రటరీ గారు. యా, ఓకే 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 సరే సరే, ఆ మొహాలు అవన్నీ వద్దులండి, మీరే భాష గురించి మీ పని మీరు కూడా లైన్ దాటేస్తారు. సరేలేండి, ఓకేనండి. అక్కడ సెక్రటరీ గురించి ఆయన ఎక్కడ మాట్లాడారండి? ఆయన వైజాగ్ గురించి మాట్లాడారు. ఆయన రమ్మనండి, సర్కులర్ ఎవరికి తాగట్టు పెట్టారు, ఎవరికి అమ్మారు రమ్మనండి. అలా కాదు, మీకు దీన్ని బట్టి శాఖర్ రెడ్డి వ్యక్తికి సబ్జెక్ట్ లేదు, క్లియర్ కట్ గా అర్థమైంది. సర్క్యూట్ హౌస్ కి తెలియనటువంటి వాడు నువ్వు. ముందు తెలుసుకొని మాట్లాడు. సర్క్యూట్ హౌస్ గవర్నమెంట్ చేతిలో ఉందా, లేకపోతే ఎవరికైనా అమ్మారా? నిరూపించు. సరే, ఇప్పుడు ఆయన సబ్జెక్ట్ ఇప్పుడు ఒకటి అక్కడ మీరు ఏం మాట్లాడారు అనేది బహుశా అక్కడ క్లారిటీ లేనట్టుంది సెక్రటరీ గారు. ఒక నిమిషం. యా, ఓకే 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 సెక్రటరీ గారు క్లోజ్ చేద్దాం. ఓకే 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 సబ్జెక్ట్ ఏ రోజు మనం నీట్ గా డిస్కస్ చేసేటటువంటి పరిస్థితి లేదు కదా మీరుంటే. ఒక నిమిషం సార్, ఓకే సార్, క్లోజ్ చేద్దాం. సబ్జెక్ట్ మాట్లాడకుండా మనిషి వచ్చినట్టు మాట్లాడే కాదు. క్లోజ్ చేద్దాం. ఓకే ఓకే అండి. యా, ఓకే సార్, ఓకే 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 రివ్యూ చేస్తా ఉన్నారు. యా, ఓకే శేఖర్ రెడ్డి గారు క్లోజ్ చేద్దాం ప్లీజ్. యా, ఓకే ఓకే కూర్చొని ఎందుకు సమాధానం చెప్పలేక ఓకే ఓకే శేఖర్ రెడ్డి గారు అవన్నీ అనవసరం. ఒక్క నిమిషం. యా, శేఖర్ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, దాసరి కిరణ్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, చాలా థ్యాంక్స్ అండి. ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఈ హాట్ టాపిక్ లో